ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నాన్నగారు అండ్ మలయాళంలో పెద్ద డైరెక్టర్ ఫ్రమ్ 1970s నుంచి అయినా కానీ హౌ యూర్ ఫీలింగ్ నౌ యూఆర్ ఎంటరింగ్ అన్ ఇట్స్ సెకండ్ స్టెప్ ఎలా అనిపిస్తుంది? బాగుందండి, నైస్ ఫీలింగ్. లైక్ మలయాళంలో లేకుండా తెలుగులో సినిమా చేస్తున్నది ఇంకా కొంచెం బాగుంది. ఉప్పు కప్పు రంబు ఎలా ఉంది బ్రో? మరి రెస్పాన్స్ కానీ చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం మిక్స్డే కానీ మంచి రెస్పాన్స్ కూడా చాలా వస్తున్నాయి. పీపుల్ లవ్వింగ్ ఇట్ ఆర్ లైక్ సమ్ పీపుల్ సేయింగ్ కొంచెం లాగ్ అని. ఇంత డార్క్ సబ్జెక్ట్ కామెడీ చేస్తే కొంచెం రిస్క్ అయిపోతుందా అని ఒక భయం వల్ల ఒక కార్టూన్లా ప్లే చేస్తే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. అంతే. చనిపోయిన తర్వాత ఆ పూడ్చిపెట్టే స్థలం అయిపోతే ఏం చేయాలంటే నిజంగా కదా అని అనిపించిన సందర్భం ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించారు. అమెరికాలో ఎక్కడో ఒక గ్రేవ్ యార్డ్ పైన ఇంకో గ్రేవ్ స్టోన్ పైన ఇంకో గ్రేవ్ స్టోన్ పెడతారు చోటు లేకుండా. ఓకే. సో కీర్తి సురేష్ గారికి ఫస్ట్ ఈ ఐడియా చెప్పినప్పుడు ఫస్ట్ సుహాస్ గారు కన్ఫర్మ్ అయిపోయింది. లైక్ సుహాస్ గారు కావాలని నేను ఆ గొడవ చేశాను. దాని తర్వాత ఆ కీర్తికి ఒక మెసేజ్ పెట్టి చూశాను, లైక్ చేయొచ్చా, లైక్ ఇలా ఒక సబ్జెక్ట్ ఉందని. ఉప్పు కంపు రంబు రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్? అయ్యో ఇటు పోయా చాలా ఉందండి, కానీ లైక్ బెస్ట్ కాంప్లిమెంట్ అడిగితే ఉప్పు కప్పు రంబు నొక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడవేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. అరే వీడేంట్రా వేమన శతకం చెప్తున్నాడు ఇంటర్వ్యూ చేయకుండా అని చెప్పేసి చాలామంది అనుకున్నారు కదా. ఇందులోనే సినిమా టైటిల్ ఉంది భయ్య, అదే ఉప్పు కప్పు రంబు. అమెజాన్లో రిలీజ్ అయ్యి అందరినీ కూడా ఎంతో బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్న ఒక డిఫరెంట్ మరి మూవీ. ఆ మూవీ డైరెక్టర్ అని ఐవి శశి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారనమాట. మాట్లాడేద్దాం. ఆయన గురించి మనకు తెలియని బోల్డ్ అని విషయాలు అనేది కూడా ఉన్నాయి. ఈజ్ ఏ నాట్ ఏ నార్మల్ కిడ్, ఈజ్ ఏ నెపో కిడ్ అనమాట. అదేంటి అనేది కూడా ఇంకా తెలుసుకుందాం. హాయ్ బ్రో. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. హౌ ఇస్ హైదరాబాద్ బ్రో? నైస్. బిన్ హియర్. అదే లాస్ట్ 4 years ఇక్కడే ఉన్నాను. సో టాలీవుడ్ ఎలా ఉంది? టాలీవుడ్ చాలా బాగుంది. బాగుందా? ఓకే. అండ్ నాన్నగారు అండ్ మలయాళంలో పెద్ద డైరెక్టర్ ఫ్రమ్ 1970s నుంచి అయినా కానీ అండ్ మోహన్ లాల్, మమ్ముటి గారు, ఇలా చాలామంది గ్రేట్ యాక్టర్స్ కూడా వర్క్ చేశారు. సో హౌ యూర్ ఫీలింగ్ నౌ యూఆర్ ఎంటరింగ్ అన్ ఇట్స్ సెకండ్ స్టెప్ ఎలా అనిపిస్తుంది? బాగుందండి, నైస్ ఫీలింగ్. లైక్ మలయాళంలో లేకుండా తెలుగులో సినిమా చేస్తున్నది ఇంకా కొంచెం బాగుంది. డిఫరెంట్గా ఉంది. ఓకే. లెట్స్ కమ్ టు ద పాయింట్. ఉప్పు కప్పు రంబు ఎలా ఉంది బ్రో? మరి రెస్పాన్స్ కానీ చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. లైక్ చాలామందికి లైక్ చాలా కొంచెం మిక్స్డే కానీ మంచి రెస్పాన్స్ కూడా చాలా వస్తున్నాయి. లైక్ పీపుల్ లవ్వింగ్ ఇట్ ఆర్ లైక్ సమ్ పీపుల్ సేయింగ్ కొంచెం లాగ్ అని లైక్ అని, బట్ గుడ్ రెస్పాన్స్ మోస్ట్ ఆఫ్ ఇట్. సో కొంచెం లాగ్ అనేది ఎలా అనుకుంటారు అసలు? తెలీదండి. లైక్ అది లైక్ యాక్చువల్గా ఇప్పుడు మనం సినిమా చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్గా చేసిన వెంటనే ఎవరికైనా చూపించాలి. అప్పుడే లైక్ ఒక్క లైక్ నాట్ 1-2 పీపుల్, ఒక ఆడియన్స్కి చూపించాలి. అప్పుడే రియాక్షన్ వస్తుంది. అప్పుడే తెలుస్తుంది అయ్యోయ్యో ఇది ఇంకా వేరేలా చేయవచ్చే అని అప్పుడే అర్థమవుతుంది. సో అది మేబీ వీ షుడ్ హావ్ డన్ అ లిటిల్ ఎర్లియర్. అది మేబీ దట్ ఐ కుడ్ అవాయిడ్ ఇట్, బట్ అదర్వైజ్ నైస్ రెస్పాన్స్. సో అండ్ ఈ మూవీ చూసేటప్పుడు నాకు అనిపించిన ద పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కీర్తి సురేష్ గారిని ఏంటంటే అట్లా హడావిడిగా ఇలా గాబరపడుతూ చూడడం అనేది చాలా తక్కువ. వేరే మూవీస్లో చూసాం కానీ ఇది ఇట్స్ సమ్ ఎక్స్టెంట్ అనేది కూడా ఆ సీన్ వరకు ఉంటుంది. కాకపోతే ఇక్కడ టాప్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కానీ షీ విల్ బి ఇన్ దట్ మోడ్ ఓన్లీ ఇన్ సమ్ సెంటిమెంటల్ సీన్స్ ఒకటే ఎక్స్క్లూడ్ చేస్తే. అండ్ సుహాస్ గారే కానీ అండ్ మెయిన్గా ఇంకొకటి హెలోరియస్గా అంటే ఇంట్లో కూర్చున్న సీట్లోంచి కూడా కదిలిన సందర్భం ఏదైనా ఉందంటే విష్ణు గారి ఎపిసోడ్. అంటే మా తెలుగు ఇండస్ట్రీకి అయితే లడ్డు గారి ఎపిసోడ్. సో ఎలా ప్లాన్ చేసుకున్నారు అసలు? సో ఇది స్క్రిప్ట్ రాసింది వసంత్ మరింగంటి, లైక్ రోట్ సినిమా బండి అండ్ శుభం. సో వసంత్ సినాప్సిస్ తీసుకొచ్చిన తర్వాత మనం లైక్ కలిసి రాసాము. అండ్ అప్పుడే లైక్ కొంచెం
ఒక కార్టూన్ మీటర్లో అందరూ కొంచెం కార్టూన్ మీటర్లో ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే వెరీ డార్క్ సబ్జెక్ట్ కదా, లైక్ గ్రేవ్యార్డ్ డెత్, లైక్ అంత డార్క్ సబ్జెక్ట్ కామెడీ చేస్తే కొంచెం రిస్క్ అయిపోతుందా అని ఒక భయం వల్ల ఒక కార్టూన్లా ప్లే చేస్తే ఇంకా బాగుంటుందని అనిపించింది అంతే. సో ఫస్ట్ ఈ పాయింట్ మీరు విన్న తర్వాత మీకు అనిపించింది ఏంటంటే దట్స్ అన్ యూనిక్ పాయింట్. ఇప్పటివరకు బోల్డ్ అని మూవీస్ చూసాము, అంటే చావు గురించి చూసాం, రీసెంట్గా బలగం మూవీ కానీ ఇవన్నీ చావు గురించి చూసాం. కాకపోతే చనిపోయిన తర్వాత ఆ పూడ్చిపెట్టే స్థలం అయిపోతే ఏం చేయాలంటే అవును ఇది నిజంగా కదా అని అనిపించిన సందర్భం ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించారు. సో మీకు ఎలా అనిపించింది ఆ పాయింట్ విన్నప్పుడు? అదే కొత్తగా అనిపించింది ఫస్ట్, అండ్ ఎలా ఆలోచించారు అని అడిగాను. సో ఒక న్యూస్ వచ్చిందంట అప్పుడే లైక్ అమెరికాలో ఎక్కడో ఒక గ్రేవ్యార్డ్ పైన ఇంకో గ్రేవ్ స్టోన్ పైన ఇంకో గ్రేవ్ స్టోన్ పెడతారంట చోటు లేకుండా. ఓకే. సో బికాస్ ఆఫ్ దట్ హీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా, వాట్ ఇఫ్ వీ రన్ అవుట్ ఆఫ్ స్పేస్ అలా. సో అదే లైక్ సో కొత్తగా అనిపించింది, లైక్ చేస్తే బాగుంటుంది, లైక్ మేబీ పీపుల్ ఆల్సో విల్ లైక్ ఇట్ అని చేసాము. ఓకే. అంటే ఇంకొక డౌట్ కూడా వస్తున్న అంటే ప్రేక్షకుల దగ్గర నుంచి, మూవీ బాగుంది, పెద్ద క్యాస్ట్ పెట్టుకున్నారు, అంటే ఓటీటీ వైపు ఎందుకు వెళ్ళారు, సో థియేట్రికల్గా రావచ్చు కదా అని చెప్పేసి చాలామంది కూడా ఇలా అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు దానికి ఆన్సర్ ఏం చెప్తారు? సో ఫస్ట్ రాధికా లావు ప్రొడ్యూసర్ స్క్రిప్ట్ నా సినాప్సిస్ తీసుకొచ్చారండి. లైక్ వసంత్ని ఇంట్రొడ్యూస్ చేసింది రాధికా లావే. ప్రొడ్యూస్ స్టార్ట్ చేయడం ముందు లైక్ రాధికా లావు ఒక్కసారి అమెజాన్ ప్రైమ్ దగ్గర మాట్లాడారు ఊరికే, లైక్ ఇప్పుడు డిజిటల్ రైట్స్ అమ్మేయడానికి లైక్ మాట్లాడతారు కదా. సో అలా మాట్లాడుతున్నప్పుడు లైక్ అమెజాన్ విని లైక్ ఇది ఒరిజినల్గా చేస్తే బాగుంటుంది అని చెప్పారు. సో దట్స్ వై వి వెంట్ లైక్ దట్. ఓకే. సో అదే భయ్యా ఇది థియేట్రికల్గా వర్కౌట్ అవుతుందంటారా? సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మీరు అనుకున్నట్టు మేబీ లైక్ బట్ దెన్ అదే కొంచెం ఇంకా మేబీ కొంచెం స్పెక్టకిల్ ఏదైనా పెంచితే మేబీ థియేట్రికల్ కూడా చేయొచ్చు. ఒకవేళ థియేట్రికల్గా అని అంటే ఇంకొంచెం మీటర్ చేంజ్ అయిపోయేదా? మేబీ, ఐ డోంట్ నో, మేబీ కూడా చేంజ్, అది అలా ఆలోచించలేదండి. ఓకే. అంటే సో ఇప్పుడు క్యారెక్టర్స్ విషయానికి వచ్చేద్దాం. అండ్ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళ ఒక ఆర్క్ అనేది కూడా మీరు తీసుకోవడం కానీ దట్ వాస్ నైస్. కాకపోతే ఇంకొకటి సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే భీమయ్య క్యారెక్టర్ బాబు మోహన్ గారిని సో రీసెంట్ టైమ్స్లో అంత మంచి క్యారెక్టర్లో చూడడం వెరీ రేర్. ఆయనను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఆ ఏజ్ గ్రూప్కి ఎవరు బాగుంటారు అని లైక్ గోయింగ్ త్రూ బాబుమోహన్ గారిని కాస్ట్ చేస్తే బాగుంటుంది అని లైక్ ఒక కొత్త లైక్ థాట్ వచ్చింది. ఎందుకంటే శత్రు గారు హూ యూజువలీ ప్లేస్ విలన్ రైట్ కొంచెం కామెడీగా చేస్తారు, బాబుమోహన్ గారు హూ యూజువలీ ప్లేస్ అ కామెడియన్ లైక్ కొంచెం విలన్గా ప్లే చేస్తారు. సో ఆ కాంట్రాస్ట్ బాగుంటుందని లైక్ చేసాము అంతే. సో కానీ అంటే బిఫోర్ బాబుమోహన్ గారి క్యారెక్టర్కి వేరే వాళ్ళ అనుకున్నారా ఎవరినన్నా? లేదండి. సో ఫస్ట్ నుంచి అవునవును లైక్ ఆప్షన్స్లో బాబుమోహన్ గారు కూడా ఉన్నారు. లైక్ సో మాట్లాడుతున్నప్పుడు లైక్ కొంచెం ఈజీగా అయిపోయింది. సో అదే ఆప్షన్స్ ఇంకేమైనా ఉన్నాయో చెప్పచ్చు కదా? ఆప్షన్స్ ఎందుకండి, ఇప్పుడు సినిమా అయిపోయింది కదా. ఓకే. అండ్ కీర్తి సురేష్ గారికి ఫస్ట్ ఈ ఐడియా చెప్పినప్పుడు వాట్ షీ సే? అదే కీర్తి చేస్తారా లేదా అని తెలియదు, కానీ లైక్ ముందు నుంచి ఫ్రెండ్స్ ఇద్దరు. ఓకే. సో ఫస్ట్ సుహాస్ గారు కన్ఫర్మ్ అయిపోయారు, లైక్ సుహాస్ గారు కావాలని నేను గొడవ చేశాను అప్పటి నుంచే. సో దాని తర్వాత కీర్తికి ఒక మెసేజ్ పెట్టి చూశాను, లైక్ చేయొచ్చా, లైక్ ఇలా ఒక సబ్జెక్ట్ ఉందని. సినాప్సిస్ పంపించడానికి చెప్పారు, సినాప్సిస్ పంపించాను, నరేషన్ అడిగారు, నరేషన్ ఇచ్చాను, లైక్ దాని తర్వాత చేస్తానని చెప్పారు అంతే. అదే అంతే, లైక్ బికాస్ షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. నరేషన్ మొత్తం నవ్వుకునే విన్నారు. సో అదే. అంటే మన సుహాస్ గారిని తీసుకోవాలని ఎందుకు అనిపించింది? వై పర్టికులర్లీ సుహాస్? తెలియదండి, ఆ ఫేస్ మాత్రం లైక్ సుహాస్ గారి ఫేసే ఫస్ట్ వచ్చింది నాకు. లైక్ కలర్ ఫోటో అండ్ హిట్ మాత్రమే చూసాను ఇంతకుముందు. దాని తర్వాత లైక్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే నేను రైటర్ పద్మభూషణ్ చూశాను. సో ముందు లైక్ అది చూసిన వెంటనే లైక్ సుహాస్ గారు చేస్తే బాగుంటుంది, లైక్ ఎందుకంటే ఒక ఫ్లెక్సిబిలిటీ కావాలి ఆ క్యారెక్టర్కి. ఒక నాకు ఇమేజ్లో ఒక పాత మోహన్ లాల్ గారు వచ్చారు, లైక్ 80s 90sలో మోహన్ లాల్ గారు చేసిన ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటే బాగుంటుందని. లైక్ అది చేయడానికి ఒక కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా కావాలి, కానీ కొంచెం
కన్సిడరబుల్లీ ఫ్రెష్ ఫేస్ కావాలని. సో అదే సుహాస్ గారిని. ఒకవేళ సుహాస్ గారు కాకుండా ఉండింటే సో ఎవరిని అనుకునేవాడు? అయ్యో తెలియదండి. సో ఫస్ట్ నుంచి ఆయనే ఉన్నారు కాబట్టి సుహాస్ గారు మొత్తం ఎప్పుడు నుంచి లైక్ సుహాస్ గారు ఓకే చెప్పిన వెంటనే అది అంతే లాక్ దట్స్ ఆల్. అండ్ ఇందులో యాజ్ ఏ డైరెక్టర్గా అయితే మీరు యువర్ గివెన్ అయినా 100%. అండ్ ఆల్సో ఆ పీపుల్ అనేది వల్ల ఎంటర్టైన్ అవుతున్నారు. దట్ వాస్ నైస్. యాజ్ ఏ ఆడియన్గా మీరు ఒక విషయం చెప్పండి. సో మిమ్మల్ని బాగా నవ్వించిన ఎపిసోడ్ ఏంటి? బాగా నవ్వించిన ఎపిసోడ్ నాకు ఆడియన్గా ఓకే డైరెక్టర్గా నా ఫేవరెట్ ఎపిసోడ్ ఫస్ట్ రచ్చబండ, వేర్ ఆ ఇరాన్ ఇరాక్ యుద్ధం. అదన్నీ నాకు ఫేవరెట్ ఎపిసోడ్. నాకు లైక్ టైం తీసుకొని షూట్ చేసిన ఒకే సీన్ అదే. ఓకే. లైక్ ఎందుకంటే యూజువల్గా నేను లీనియర్గా షూట్ చేయను. లైక్ ఒక్క యాక్సెస్ మొత్తం కంప్లీట్ చేసే మొత్తం షూట్ చేస్తాను. సో అది మాత్రం 2 days షూట్ చేసా ఆ సీన్. సో అది నా డైరెక్టర్గా ఫేవరెట్. ఆడియన్గా ఫేవరెట్ మేబీ కీర్తి గారు సుహాస్ గారు ఇంటికి వెళ్తారు కదా, ఆ చైర్ ఓపెన్ చేయడం, అది మేబీ మై ఫేవరెట్. చైర్ ఓపెన్ చేసి బాకీ ఎక్స్ప్లెయిన్ చేయడం అని. సో యా నైస్. అండ్ ఆ రచ్చబండ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాం బ్రో. ఆ రచ్చబండ ఎపిసోడ్లో అయితే ఏ సమాధానం చెప్పినా కానీ, అంటే ఏ క్వశ్చన్ అడిగినా కానీ దానికి రిటర్న్లో సమాధానం ఇలా ఉండాలి అని చెప్పేసి మీరు ఒక ఇంటర్కట్లు వేసుకుంటూ ఉన్నారు విత్ సుబలేఖ్ సుధాకర్ గారు. అదైతే కదా ఇట్లా కూడా చెప్పే ఉంటారు కదా అని. బట్ క్రాఫ్టెడ్ మీరు మెయిన్గా చేసిన క్రాఫ్టింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. అది కాంప్లిమెంట్స్ మొత్తం వసంత్కి. వసంత్ ఓకే. బికాజ్ అతను రాసిన ఫస్ట్ డ్రాఫ్ట్లోనే అది అలాగే ఉంటుంది. అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ సీన్. సో ఇట్ ఈస్ మై ఫేవరెట్ సీన్ ఇన్ ద ఫిల్మ్ ఇన్ జనరల్. సో అదే. అంటే క్లైమాక్స్ అలా ఎండ్ చేయడం ఎలా అనిపించింది? దట్స్ అది. సో వసంత్ వచ్చిన తర్వాత అప్పుడు వచ్చినప్పుడు క్లైమాక్స్ లేదు. సో లైక్ హీ డెంట్ హ్యావ్ అ ఎండ్. ఓకే. ఈ ఐడియా ఇంటర్వ్యూ వరకు మాత్రమే రాశారు. సో క్లైమాక్స్ ఏం చేయాలి అని డిస్కస్ చేసి ఒక హైలో వెళ్తే బాగుంటుంది అని ఒక దృశ్యం రెఫరెన్స్గా పెట్టి ఇలా కట్టవేకి చేస్తే బాగుంటుందని లైక్ అది అలా ప్లాన్ చేసాం అంతే. సో అలా క్లైమాక్స్ వచ్చేసింది. అదే. ఓకే. అండ్ టెక్నికల్ వైజ్ కానీ అండ్ మ్యూజిక్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ సెట్ ఫర్ ద మూవీ. అండ్ మీ ప్రీవియస్ మూవీ ఫస్ట్ మూవీ నిన్నిలా అది ఏంటంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. షెఫ్ స్టోరీ అండ్ ఆల్సో ఇప్పుడు టీవీలో వేసినా కానీ హ్యాపీగా కూర్చొని చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఆ మూవీ అంత సక్సెస్ అవ్వలేకపోవడానికి అందులోంచి నేర్చుకొని ఇందులో ఏం ఇంప్లిమెంట్ చేశారు? సక్సెస్ అవ్వడం అది, కానీ ఓటీటీలో సక్సెస్ అవ్వడం ఎలా తెలుస్తుందండి? ఇది నచ్చిన లైక్ ఎవరు చూసినా లైక్ నచ్చింది అని చెప్పారు. సో అది సక్సెస్ అయిందా లేదా అని తెలియదు కదా ఇప్పుడు కూడా. పబ్లిసిటీ చేయట్లేదు, అది వేరే. ఓకే. సో అదే నాకు అది సక్సెస్ అండి. లైక్ బికాజ్ హూ ఎవర్ సీజ్ ఇట్ లవ్స్ ఇట్. సో అది ఒక విషయం. సో అక్కడి నుంచి కానీ ఇలాంటి లైక్ సో బేసిక్లీ నాకు అన్ని జానర్స్ చేయాలి అని ఒక ఆశ ఉంది. సో అందుకే లైక్ నిన్న లాగా ఇంకా నెక్స్ట్ సినిమా అలా ఉండకూడదని కాన్షియస్గా డెసిషన్ తీసుకున్నా అంతే. ఓకే. సో అందుకే కొంచెం కామెడీ, కొంచెం సటైర్ అన్నీ అలా వెళ్ళాను అంతే. సో ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ యొక్క మైండ్ సెట్ కానీ కంప్లీట్ చేంజ్ అయిపోయింది కదా. సో ఒక యూనిక్ పాయింట్ అనేది కూడా సెల్లింగ్ తీసుకొని వస్తేనే పీపుల్ ఆర్ లైకింగ్ దట్. సో అందుకోసమే ఈ మూవీ అనేది కూడా మీరు సెకండ్ ప్రాజెక్ట్ అయింది అనుకోవచ్చా? అలా ఆలోచించలేదు, కానీ లైక్ ఇది డిఫరెంట్గా ఉంది అని మాత్రమే తీసుకున్నా. లైక్ అది ఇలా సెల్ చేయడానికి కాదు. సో అది సెల్ చేస్తే బాగుంటుందని అనిపించింది అంతే. సో ఎందుకంటే ట్రెండ్కి తగ్గట్టు కూడా స్టోరీ రైటర్స్ కానీ వాళ్ళ ఒక జోనర్ని కూడా చేంజ్ చేసుకొని దే విల్ గో అకార్డింగ్ టు ద ట్రెండ్. అవును. సో దట్స్ వై ఆస్క్ దట్ క్వశ్చన్. అది నాకు ట్రెండ్ ఏంటని తెలియదండి. ఇంకోటి ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా. అదే, కానీ ఆ ట్రెండ్ అది ఎలా ఉంటుందా అని కరెక్ట్గా గేజ్ చేయడానికి అంత లైక్ కొంచెం ఇంకా మన కల్చర్ ఇంకా నేర్చుకోవాలి నేను కూడా. లైక్ ఇప్పుడే కొంచెం భాష నేర్చుకుంటున్నాను, కల్చర్ ఇంకా నేర్చుకోవాలి. సో అంటే డాడ్ అయితే సో మలయాళ ఇండస్ట్రీలో కానీ తమిళ ఇండస్ట్రీలో కానీ టోటల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో ఈజ్ ఎ ఫేమస్. ఐవి శేషి గారు అంటే వెరీ. అండ్ ఐవి శేషి గారి అబ్బాయిగా సో మీరు అది ఎంతవరకు ఆ పేరుని ఉపయోగించుకున్నారు?
అది తెలియదండి, నాన్నగారిని అడిగాలి. పోయారు. అంటే ఆ పేరు ఉపయోగించుకొని ఒక అవకాశాలు రావడానికి కానీ అవకాశం అట్లా రావడం, bro. కానీ అది మలయాళంలో ఇంకా ఈజీగా ఉంటుంది మేబీ. కానీ ఇక్కడ తెలుగులో అంత లైక్ బికాజ్ ఐ డోంట్ థింక్ మెనీ పీపుల్ నో మై డాడ్ ఇన్ తెలుగు యాజ్ మచ్. సో అది కొంచెం ఫ్రెషే కదా. లైక్ ఇది నాకు ఇక్కడ యాక్చువల్గా తెలుగులో ఫస్ట్ నేను తమిళ్లో ట్రై చేశాను, ఎందుకంటే నేను ఆలోచిస్తున్నది మొత్తం తమిళ్లోనే ఉంటుందండి. Okay. పుట్టింది పెరిగింది అన్ని చెన్నైలోనే. Hmm. సో రాస్తున్నది అన్నీ తమిళ్లో తమిళ్. ఇంకా ఈజీగా ఉంటుంది. సో తమిళ్లో పిచ్ చేస్తున్నప్పుడు దివాకర్ మణి డిఓపి నా బెస్ట్ ఫ్రెండ్, Hmm. ఇక్కడ కేశవ రణరంగం అన్నీ చేశారు. Yeah. సో లైక్ సో హీ హ్యాడ్ కాంటాక్ట్స్ ఇన్ తెలుగు అండ్ హీ సెడ్ వై డోంట్ యూ ట్రై హియర్. అలా వచ్చాను అంతే. లైక్ సో లైక్ అండ్ యా అదే నా లైక్ ఎలివేషన్ ఆర్ కాంటాక్ట్ పాయింట్. సో అదే. ఓకే. అంటే ఇప్పటి వరకు ఒక నెపో కిడ్గా మాత్రం మీకైతే అది ఇక్కడ ఉపయోగపడినట్టు కూడా ఏం లేదు. ఇక్కడ లేదండి, లైక్ మేబీ మలయాళంలో ఉపయోగపడవచ్చు. మరి అక్కడ మీకు అంత ఉంది, సర్కిల్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, బట్ మీరైతే ఒక డిఫరెంట్గా సో డిఫరెంట్ ఇండస్ట్రీస్లో అంటే ట్రై చేయాలి, ఇక్కడ హ్యావ్ టు ప్రూవ్ అని చెప్పేసి అనుకోవడానికి దాని మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకంటే సో నా నాన్నగారు యాక్చువల్గా ఇంకా ఫేమస్ అయింది పొలిటికల్ డ్రామా వల్లే. రైట్. పొలిటికల్ డ్రామా జానర్స్. సో నేను మలయాళం సినిమాలో కొన్ని సంవత్సరాలు ట్రై చేశాను. కానీ ఏ ప్రొడ్యూసర్ వచ్చినా లైక్ నాన్నగారు లాగా ఒక పొలిటికల్ డ్రామా అని ఒక స్క్రిప్ట్ తీసుకొస్తారు. అది నాకు అర్థమవుతుందండి, లైక్ సో కనెక్ట్ అవ్వదు, అర్థమవుదు. సో అందుకే ఇది వద్దు అని. అంటే అక్కడికి వెళ్ళాలంటే అందరూ ప్రొడ్యూసర్స్ యొక్క మైండ్ సెట్ అలాగే ఉంటుంది. సో లైక్ అది కొంచెం ఇప్పుడు తెలియదు, లైక్ నేను వెళ్ళిన ప్రొడ్యూసర్స్ అందరూ అలా మాట్లాడారు. ఆ ఇంపాక్ట్ అయితే అంటే నాన్నగారి ఇంపాక్ట్ అయితే మీ మీద ఉంది. అదే. అండ్ ఇప్పుడు చూస్తే నాకు ఒక డౌట్ వస్తుంది భయ్య. ఇప్పుడు నిన్నిలా అదొక మంచి క్లాసికల్, సో ఇది కూడా ఒక సెటరికల్ అండ్ ఒక డ్రామాతో అండ్ కామెడీ ఉండేది. మీ దగ్గర నుంచి యాక్షన్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా. మేబీ నెక్స్ట్ టు నెక్స్ట్ రియల్లీ నెక్స్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఈ రెండు చూసిన తర్వాత అది వస్తుందా అసలు అని అనిపించేలా హోప్ఫుల్లీ వస్తుంది. లైక్ అదే we can expect definitely, yes. So what kind of action we can expect from you? I don't know, maybe sports drama, maybe something like that, I don't know. Sports drama kind of thing. Sports drama, or maybe like a proper hero action running after something maybe. అంటే కాకపోతే తెలుగులో తీసే యాక్షన్స్ కంప్లీట్ మూవీస్ డిఫరెంట్ ఉంటాయి కదా. చూసారా ఏదైనా మూవీ? చూసానండి, లైక్ చాలా మూవీస్ చూసాను. కానీ అదే మేబీ ఐ డోంట్ నో, అది చేస్తేనే అర్థమవుతుందండి. ఎందుకంటే ఒక సినిమా అది స్టార్ట్ అవుతున్నప్పుడే అది ఎలా చేయాలి అని ఒక మూడ్ వస్తుంది కదా. సో ఇప్పటికీ లైక్ ప్లాన్ చేస్తే అవ్వదు, సో స్క్రిప్ట్ అవ్వదు అలా చేస్తే. ఓకే. అందుకే కమింగ్ టు ద ఉప్పు కప్పు రంబు. ఉప్పు కప్పు రంబు రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్? అయ్యో ఏంటి భయ్యా, చాలా ఉందండి. కానీ లైక్ బెస్ట్ కాంప్లిమెంట్ అడిగితే అదే మేబీ లైక్ సమ్ పీపుల్ స్పోక్ అబౌట్ డైరెక్షన్ స్పెసిఫిక్లీ వెరీ వెల్. సో మేబీ లైక్ ఒక రివ్యూ రాశారు, లైక్ దట్ రివ్యూవర్ నోటిస్డ్ ద స్మాల్ డీటెయిల్స్ ఐ పుట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆల్సో. అది నాకు చాలా నచ్చింది. లైక్ ఎందుకంటే మీరు నోటీస్ చేస్తే లైక్ సినిమా మొత్తం ఒక చిన్న లవ్ స్టోరీ జరుగుతుంది బ్యాక్లో వెనకే. ఒక లైక్ బాబుమోహన్ భీమయ్య గ్రాండ్ డాటర్ అండ్ మధుబాబు బ్రదర్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అదన్నీ నోటీస్ చేశారు, అది నాకు చాలా నచ్చింది. సో మేబీ దట్. అండ్ ఇంకా చిన్న డీటెయిలింగ్స్ అని అంటే ఆ రచ్చబండ జరిగేటప్పుడైనా కానీ ఆ కార్యక్రమం చేసే ముందు ఎవరి పనులలో వాళ్ళు ఉండడం కానీ, అండ్ దాంతోపాటు డప్పులు కొట్టుకుంటూ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు కదా, అనౌన్సర్ అంటే మనకు ప్రెసెంట్ అయితే. సో వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు ఎలా అయితే వచ్చి ఆయన గోల చేస్తూ ఇట్లుంటారో, దట్ స్మాల్ థింగ్స్ బట్ ఇంపాక్ట్ విల్ బి వెరీ బిగ్. నైస్. సో ఈ కైండ్ ఆఫ్ అనేది ఎలా తీసుకున్నారు బ్రో? అది క్యారెక్టర్ డెవలప్ చేసిన అప్పుడు స్క్రిప్ట్ అయిన తర్వాత స్క్రిప్ట్ నాకు చాలా నచ్చిందండి. కానీ నేను ఏదో లైక్ నేను కూడా ఏదైనా యాడ్ చేయాలి కదా, అప్పుడు స్టేజింగ్లో ఇదన్నీ కొంచెం యాడ్ చేస్తాను అంతే. సో ఓకే.
నెక్స్ట్ మీ దగ్గర నుంచి ఓటీటీనే మూవీసేనా లేకపోతే బియాండ్ దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్? ఓటీటీ కూడా ఉంటుందండి. ఓటీటీ థియేట్రికల్ ఉంటే బాగుంటుంది. లైక్ అంటే నెక్స్ట్ అన్నీ చేయాలి కదా. సో కాకపోతే అది ఒక డైరెక్టర్కి కళ అంటే ఇట్స్ 70mm మీద వాళ్ళ నేమ్ చూసుకోవాలి అనే ఉద్దేశం. సో మీకు కూడా ఆ కళ ఉండే ఉంటుంది. ఉంటుంది లైక్ అని లైక్ సినిమా లైక్ ఇది ఎక్కడ కరెక్ట్గా వర్క్ అవుతుందో అక్కడ చేస్తే బాగుంటుంది. సో లైక్ కొన్ని సినిమాలు ఓటీటీకి బాగుంటుంది, కొన్ని సినిమాలు థియేటర్కి బాగుంటుంది. అండ్ ఇందులో ఒక్క స్థలం కోసం ₹1,00,000 పెట్టి జరిగే వేలం పాట, ఆ ఎపిసోడ్ అసలు ఆలోచన ఎవరిది బ్రో అసలు? అది కలిసి ఆలోచించామండి. అది ఎందుకంటే నేను చెప్పాను కదా లైక్ క్లైమాక్స్ ప్లాన్ చేయట్లేదు అప్పుడు, కానీ ఆ హై కావాలి, కానీ ఈ కట్ బ్యాక్స్ అండ్ కట్ వేస్ కావాలి. ఎందుకంటే లైక్ దృశ్యం లాగా ఒక ఫార్మాట్ ఇందులో కావాలి అని మాత్రం ఒక ఐడియా ఉంది. సో ఇంకో రెఫరెన్స్ ఏంటంటే పాత తమిళ సినిమా అన్నామలై తెలుసా మీకు? రజనీకాంత్ గారిది. సో అందులో ఒక ఎపిసోడ్ ఉంటుంది, ఒక ఆక్షన్లో లైక్ శరత్ బాబు గారు అపోజింగ్ బిజినెస్ మ్యాన్. సో లైక్ రజనీ గారు కొత్త బిజినెస్ మ్యాన్, లైక్ కొత్త కరోర్పతి. సో అతనికి ప్రాబ్లం అవ్వాలి అని లైక్ పెంచుతారు ప్రైస్ అలా. సో అది ఆ ఐడియా తీసుకొచ్చి ఇలా చేసాం అంతే. అది యాక్చువల్గా తెలుగులో వెంకటేష్ గారు, సుమన్ గారు కొండపల్లి రాజా అని చెప్పి మూవీ చేశారు. సేమ్ థింగ్. సో సేమ్ మీరు చెప్పింది అదే అనమాట. అదే పెంచుతూ వెళ్తూ ఉంటారు. ఏంటంటే దట్ ఈగో, అదే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఉండే ఆ పాయింట్ ని క్యాచ్ చేయడం కోసం. సో యూ టేకెన్ ఫ్రమ్ దేర్. యా అండ్ రజనీ గారు వదిలేశారు తర్వాత, లైక్ బికాస్ మొత్తం ఇట్ బికమ్ అ ప్రాబ్లం ఫర్ లోన్ అన్ని తీసుకొని మొత్తం ఇల్లు అని పోతుంది. సో అదే అంతే, దట్స్ ది ఐడియా. కానీ అది ప్రాక్టికల్గా పాసిబుల్ ఎప్పుడైనా? హోప్ఫుల్లీ నాట్. శ్మశానంలో స్థలం కోసం మనం వేలపాటలు పెడితే ఏంటని. హోప్ఫుల్లీ నాట్. అదే కానీ అందులో ద సెన్సిబిలిటీస్ బ్రో, మెయిన్గా ఒక చావు అనేది కూడా ఆ టైంలో ప్రతి ఒక్కరు ఎంత బాధపడతారు ఏంటని తెలుసు. కాకపోతే దాన్ని కూడా ఒక సెలబ్రేషన్లా మీరు చూపించారు చూసారా, అదే అనిపించింది. ఏంటి అంటే ఒకనొక పాయింట్లో చావు అనేది దట్ ఈస్ అనే బిగ్ ఎండ్, డెడ్ ఎండ్. సో అట్లాంటి పాయింట్ని మీరింత అంటే ఎట్లా చూపించారో అనిపించింది బ్రో. అంటే నాకు కరెక్ట్గా చెప్పడానికి కూడా రావట్లేదు దట్ థింగ్. బికాస్ దట్స్ ద థింగ్, బికాస్ డెత్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. సో అది యాక్సెప్ట్ చేయడమే బాకీ మన నార్మల్ నేచర్. లైక్ నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు ఒక 2 days ఆ డెత్ రిచువల్స్ చేస్తున్నప్పుడే అర్థమైంది ఎందుకు మనం ఈ రిచువల్స్ చేస్తున్నామని. లైక్ ఇట్స్ నాట్ ఫర్ ద డెడ్, ఇట్స్ యాక్చువల్లీ ఫర్ ద లివింగ్. సో ఇట్ ఇస్ ఫర్ అస్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆల్ ద గ్రీఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్, ఇట్ ఆల్ గోస్ ఆ రిచువల్స్ వల్ల. ఓకే. సో అదే నాకు అర్థమైంది. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ యూ యాక్సెప్ట్ ఇట్. అండ్ కానీ అది డైరెక్ట్గా చెప్తే కూడా ప్రీచీగా ఉంటుంది. ఇప్పుడు మీరు వింటేనే కొంచెం ప్రీచీగా ఉంటుంది కదా, అది కొంచెం ఫనీగా చెప్తే, కానీ అది కూడా ఫనీగా చెప్పడం కూడా లైక్ సెన్సిటివే. సో అది కార్టూనిష్గా చెప్తేనే కొంచెం ఈజీగా ఉంటుందని అలా వెళ్ళాము అంతే. సో ఓకే, నైస్. అండ్ నాన్నగారి లోటు మెయిన్గా అయితే ఆయన చనిపోయిన తర్వాత సో మీలో వచ్చిన చేంజెస్ ఏంటి బ్రో? రెస్పాన్సిబిలిటీ వచ్చింది అంతే, ఇంకా కొంచెం. ఎందుకంటే అది వరకు కొంచెం పర్లేదు, మనకు నచ్చిన సినిమా మాత్రం చేసి వెళ్తాం అలా. లైక్ అప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గానే పనిచేశాను. చనిపోయిన వెంటనే ఒక కొంచెం ప్రొడక్షన్ ఈపీగా పనిచేసా, ఎడిటర్గా పనిచేసా. దాని తర్వాత యాడ్స్ చాలా యాడ్స్ చేశాను అప్పుడు. ఓకే. సో అదన్నీ ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చింది చనిపోయిన తర్వాత. ఓకే. సో ఒక బాయ్ బికేమ్ ఎ మ్యాన్. ఓకే, బట్ మెంటలీ ఇంకా బాయే. అంటే అలా ఉంటేనే దట్ క్రియేటివ్ థాట్స్ విల్ బి కమ్ బ్రో. మ్యాన్ కంటే కొంచెం సెంటిమెంటల్గా కానీ ఏదో ఒకటి కొంచెం ఆగిపోతూ ఉంటాయి, కానీ ఒక బాయ్లా ఆలోచిస్తుంటేనే సినిమాలో క్రియేటివ్ థాట్స్ అనేది కూడా వస్తాయి. ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి ఉప్పుకప్పులో ఉన్నట్టు. మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి ఇందులో? నచ్చిన క్యారెక్టర్ అన్నీ నచ్చిన క్యారెక్టరే. నాకు ఇది రవితేజ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఈ తింగరోడు ఇలా ఉంటారు, ఇది చెక్కడం వల్లనే లైక్ వాట్ ఈస్ మెడ కదా, అది మెడ ఇలా అయిపోతుంది. సో చెక్కడం వల్ల. సో అది నాకు చాలా నచ్చిన క్యారెక్టర్. లైక్ రామేశ్వర్ గారిది కూడా చాలా నచ్చిన క్యారెక్టర్. ఎందుకంటే అది
లైక్ నార్మల్ ఇమోషనల్ మదర్ ఎప్పుడు లైక్ నాకు ఇది కావాలి అని ఉండకుండా కొంచెం అథారిటేటివ్గా మాట్లాడతారు, లైక్ గుద్దుతా నిన్ను అలాగే మాట్లాడతారు. సో అది కూడా నాకు చాలా నచ్చిన క్యారెక్టర్. సో ఎందుకంటే నార్మల్గా మా అమ్మగారు నాతో అలాగే మాట్లాడతారు, లైక్ ఇమోషనల్గా ఉండకూడదు అని. సో అదే ద ఫైనల్ హ్యావ్ టు ఆస్క్ యూ అబౌట్ దిస్. ఆ రాళ్ళు పెడతారు కదా, ఆ శ్మశానంలో రాళ్ళు పెడతారు, దాంట్లో వాళ్ళు చనిపోయిన దానికి రీజన్ చెప్తారు చూసారు, ఎవరి ఐడియా అది? వసంతది. ఎందుకంటే ఈ విలేజ్ తేడాగా ఉంటుంది అని చూపించడానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ అదే. సో ఎందుకంటే లైక్ రాయ్ చదివి చూసారా, లైక్ ఏదైనా లైక్ రీజన్ చూసాను అన్నీ కొంచెం తేడాగానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన సుబ్బలేఖ సుధాకర్ గారు చనిపోయినప్పుడు ద స్టార్టింగ్ పాయింట్ ఆల్సో ఎట్లా చనిపోయారంటే నైట్ అమ్మ ఉప్మా చేసింది, దానికి రిటర్న్లో వాళ్ళ మదర్ చెప్తుంటది ఇది జీవితాంతం గుర్తుండిపోయేదమ్మా, చాలా జాగ్రత్తగా చూసి చెప్పమ్మా అని చెప్పేది. అదే యా. అండ్ సో హూజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్, వాళ్ళతో వర్క్ చేయాలి, సో ఎప్పటికైనా కానీ దట్స్ మై డ్రీమ్ అనుకునేది ఎవరు? డ్రీమా? ఫేవరెట్ యాక్టర్ యాక్చువల్లీ నా ఫేవరెట్ యాక్టర్ అశోక్ సెల్వన్ అండి. ఓకే, నా ఫస్ట్ ఫిల్మ్ హీరో. తర్వాత యాక్చువల్లీ కీర్తి సురేష్, సుహాస్. యాక్చువల్లీ హూ ఎవర్ ఐ వర్క్ విత్ ఇస్ మై ఫేవరెట్. అలా కాదు కదండి, పెద్ద యాక్టర్స్ ఉంటారు, వాళ్ళతో వర్క్ చేయాలి అని చెప్పేసి అనుకో. పెద్ద యాక్టర్స్ ఎప్పుడైనా రజనీ సార్తో వర్క్ చేయాలని ఉంది, ఎందుకంటే నాకు యాక్చువల్గా ప్రాపర్ ఫ్యాన్, రజనీ సార్ ఫ్యాన్ నేను. సో యా ఎప్పుడైనా చేయాలి, కానీ ఈ స్క్రిప్ట్ అలాంటి స్క్రిప్ట్ రాయాలి, రాసుకోవాలి కదా ఎప్పుడైనా. ఏమన్నా దానికి సంబంధించిన థింగ్స్ ఏమన్నా స్టార్ట్ అవుతున్నాయా? ఏం లేదండి, ఇప్పటికి లేదు. బ్రో ఆశ మాత్రం ఉంది ఇప్పటికి. సో అంతే. కీర్తి సురేష్ గారు, సో ఒక్కసారి మూవీ కంప్లీట్ అయిపోయి ఒకసారి ప్రివ్యూ చూసుకునేటప్పుడు రియాక్షన్ ఏంటి? నచ్చింది, లైక్ షీ రియలీ లైక్ ఇట్, బికాజ్ అది స్క్రిప్ట్ చెప్తేనే స్క్రిప్ట్ ఇట్ వాజ్ లైక్ హౌ ఐ నరేటెడ్ టు హర్ ఓన్లీ. సో like she liked it, this was what she expected of it and accepted it also. So అంటే చూసుకున్న తర్వాత అరే ఒక చిన్న ఎగ్జైట్మెంట్ అనేది కూడా లోపల నుంచి వస్తుంది కదా. అది ఉంది, లైక్ ఎందుకంటే లైక్ ఆల్సో షీ saw it in the dubbing ఫస్ట్. సో అప్పటి నుంచి తెలిసింది కదా, లైక్ తర్వాత లైక్ బాకీ ఆర్ఆర్ మాత్రమే ఉంది కదా. సో అదే. అండ్ వాట్స్ హర్ ఫేవరెట్ సీన్ ఏదైనా చెప్పారా? సేమ్ రచ్చబండ. అండ్ ఆల్సో ఇంకో సీన్ ఉంటుంది, ఈ ముగ్గురు ఓల్డ్ మెన్ కొబ్బరి నీళ్ళు తాగుతారు, లైక్ అండ్ తగలేటచ్చు కదా అని చెప్తారు. సో ఆ సీన్ యాక్చువల్గా సినిమాలో లేదు, లైక్ యాక్చువల్ స్క్రిప్ట్లో లేదు ఫస్ట్. ఓకే. ఎందుకంటే లైక్ ఇలాంటి ఒక డౌట్ వస్తే ఏం చేయాలి అని కీర్తి అడిగారు. ఇక తగలేటొచ్చు కదా అని ఒక పాయింట్ ఉంది కదా, లైక్ ఇది కూడా ఎందుకంటే మొత్తం ఫిక్షనల్ విలేజే, మన లాజికే అందులో ఉంటుంది. సో మనం లైక్ బయట నుంచి వచ్చిన కీర్తి ఇలా అడిగినప్పుడు మేము 2 days ముందే షూటింగ్ జరుగుతున్న 2 days ముందు రాసిన సీన్ అది. ఓకే. సో అది కూడా ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ యాక్చువల్లీ నో హర్ ఫేవరెట్ ఇస్ ఇది, షీ లైక్స్ దట్ సీన్, బట్ హర్ ఫేవరెట్ ఇస్ సుహాస్ గారు దొరికిపోతారు ఎండ్లో ఆ చైర్ తీసుకొని, అది యాక్చువల్లీ దట్ ఈస్ హర్ ఫేవరెట్ సీన్. ఓకే. సో యా, చిట్టి జయపురం యొక్క సర్పంచ్. యా కానీ వెరీ నైస్ బ్రో. ఎవ్రీ సీన్ కూడా ఇలా మాట్లాడుకుంటూ పోతూ ఉంటే, దాని గురించి పోస్ట్ మార్టం చేసుకుంటూ ఉంటే, సో డిఫరెంట్ స్టోరీస్ అనేది కూడా బయటకు వస్తూ ఉంటాయి. కంప్లీట్గా ఈ 3 ఫ్రిక్షనల్ విలేజెస్ తీసుకోవడానికి ద రీజన్స్ ఏంటంటే ఎక్కడైనా కానీ ఒక విలేజ్ అనేది ఉంటుంది, కాబట్టి ఇక్కడ మీరు 3 డిఫరెంట్ తీసుకున్నారు కదా. బికాస్ వీ డోంట్ వాంట్ ఇట్ టు బి ఎనీవేర్ ఇన్ ద రియల్ వరల్డ్. అది ఇంకా ప్రాబ్లమ్ అవుతుంది, వేరే ఏదైనా కాంట్రవర్సీస్ అవుతుంది, లైక్ అలాంటి పేరు ఏదైనా ఉంటే కూడా మనం ఇలా చేయరు అదని రాకూడదని మొత్తం ఫిక్షన్ అయిపోయి చేశాము. కానీ ఆ ఊర్ల పేరు వింటుంటే కూడా ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి ఎక్కడ లేనిదే తీసుకొని వచ్చి పెట్టారు. అదే కాంట్రవర్సీస్కి వెళ్లకుండా ఉండడం కోసం. అవును, యూ ట్రైడ్ ఆల్ ద ఫ్రిక్షనల్ థింగ్స్. ఎస్ పెద్ద ప్లానింగే, చాలా పెద్ద ప్లానింగ్ ఉంది బ్రో. సో నైస్. అండ్ ఎవ్రీవన్ ఈస్ ఎంజాయింగ్ దట్ థింగ్స్. అంటే కాకపోతే మీరు ఇందాక స్టార్టింగ్లో ఒకటి అన్నారు చూసారా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇస్ లైక్డ్, కాకపోతే ఎవరికైతే నచ్చలేదు ఆ రివ్యూస్ కానీ ఇట్లా కొంచెం నెగిటివ్గా రాస్తున్నారో, సో వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? పర్లేదండి, లైక్ ఒపీనియనే కదా, లైక్ అదే ఓటీటీలో చూస్తున్నప్పుడు మీ పర్సనల్ ఎక్స్పీరియన్సే అది. ఎందుకంటే అది ఒక సినిమా ఇప్పుడు థియేటర్లో చూస్తే
వేరే ఎవరైనా నవ్వితే మీకు కూడా నవ్వు వస్తుంది. ఓకే. కానీ ఓటీటీలో చూస్తున్నప్పుడు మీరు ఏం ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారో అదే మీ ఎక్స్పీరియన్స్. మీకు అప్పుడు ఇంతకు ముందు వేరే ఏదైనా లైక్ ఇఫ్ యూ సంథింగ్ ఎల్స్ ఎక్స్టర్నల్ ఆల్సో కుడ్ హ్యావ్ ఎఫెక్టెడ్ యూ. ఓకే. ఇంతకు ముందు లైక్ చూస్తున్న ముందు మీరు కోపంగా ఉండొచ్చు. లైక్ ఇట్స్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఓకే, లెట్ ఇట్ బి. సో అంటే భయ్య ఒక థియేట్రికల్ మూవీ చేయడం ఈజీయా, ఓటీటీ మూవీ చేయడం ఈజీయా? రెండు కష్టమే అండి. రెండు కష్టమే. ఎందుకంటే థియేటర్ మూవీ అంటే అంత మాత్రం ప్లాన్ చేయాలి. ఇది అట్లీస్ట్ ఒక్కడైనా లైక్ నవ్వాలి, ఒక్కడైనా యాక్చువల్లీ లైక్ హురా అని చేయాలి. అది అన్నీ ప్లాన్ చేయడం కూడా కష్టమే. ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏ మూడ్లో ఉంటే కూడా అది పియర్స్ చేసి లోపలికి వెళ్ళడం కూడా కష్టమే. సో అదే. సో బోత్ మీరైతే ఏదన్నా ఒకటి చూస్ చేసుకుంటారేమో అనుకున్నాను, బట్ యూ చాలా తెలివిగా చెప్పారు. లేదండి, అది హైపోథెటికల్ ఆన్సర్, బట్ దట్ ఈస్ ద ట్రూత్. రైట్. ఎందుకంటే సో నైస్ బ్రో. అండ్ సో ఇంకా బోల్డ్ అని మంచి మూవీస్ తీయాలి. పర్సనలీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వన్ యాక్షన్ మూవీ ఫర్ షూర్ ఇట్స్ కమింగ్. అది కూడా రజనీకాంత్ గారితోనే తీయాలి. అది కొంచెం ఇప్పటికి కొంచెం కష్టం, తర్వాత చేస్తాను. థ్యాంక్ యూ అని బ్రో. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.